ఆత్మీయ జీవితం ఎలాగుంది? ఆత్మీయ జీవితం చెక్ చేయాలంటే ఒక చిన్న చిట్కా చెప్తాను. మొట్టమొదట నీకు ప్రార్థన అంటే ఆశ ఉండదు, మందిరం అంటే విసుగు, వాక్యం చదవడానికి విసుగు, అంటే తప్పకుండా నీకు ఏదో పాపం నీ హృదయంలోకి ప్రవేశించింది. కామర్లు వచ్చిన వానికి మొట్టమొదట ఆకలి పోతుంది, వానికి ఆకలి ఉండదు అన్నమాట. తర్వాత వానికి కొద్ది కడుపులో నొప్పి కూడా వస్తుంది కదా, కొద్ది లైట్గా ఫీవర్ వస్తుంది, అవన్నీ జాండీస్ లక్షణాలు అన్నమాట. ఈ స్పిరిచువల్ జాండీస్ ఎలా చెక్ చేయాలంటే అంటాడు, ఏం బాలే ఆరాధన ప్రసంగం, ఏం బాలే సప్పగా ఉంది. ఎందుకంటే అసలు రోగం ఎవరిది? నీదే. లివర్ ఎవరిది పాడైంది? నీది. పచ్చ కండ్లు ఉన్నోనికి లోకమంతా ఎలా కనబడుతుందంట? పచ్చగా కనబడుతుంది. అందుకే ఈ ఆత్మీయ జబ్బున్నోడు కూడా ఎప్పుడు ఇతరులను విమర్శిస్తాడు, మన పనే అది. అది ఎవరి అనుచరుడు తెలుసా? వీడు సాతాను పని. అది సాతాను అనుచరుడు, సాతాను శిష్యుడు అనమాట. ప్రభు శిష్యుడేమో అందరిలో ఉన్న మంచి చూస్తూ ఉంటాడు, సాతానుకు సంబంధి ఎప్పుడు ఇతరులో ఉన్న బలహీనతలను గుర్తుపడతాడు. వాడు నేరారోపణ చేస్తాడు కదా, నేరారోపణ, వాడు అట్లా వీడిట్లా వీడట్లా వాడట్లా, నేను ఒక్కనే బాగున్నాను అంటాడు. అప్పుడే తెలుసుకోవాలా వీని స్పిరిచువల్ లెవెల్ ఎక్కడున్నది? 0. ఇంకా కొద్దిగా అయితే ఏమవుతుంది? -. అలా కాకుండా నీవు ఎప్పుడు కూడా నీ ఆత్మీయ జీవితాన్ని ఇతరులది కనిపెడుతున్నావు. ఇతరులు ఎలాగున్నారు, అతరులు ఎలాగ, నువ్వెలాగున్నావు దేవుని సన్నిధిలో. దట్స్ వెరీ ఇంపార్టెంట్. చెక్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ విశ్వాసాన్ని నీవేం చేయాలి? పరీక్షించుకో.